నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఓన్లీ డెఫినేషన్ ఒకటి కంప్లీట్ అయింది. ఈ డెఫినేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటాం. ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని ఉంటుంది. ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే కంప్యూటర్లో మనకి ఫంక్షనల్ యూనిట్స్ ఏమున్నాయి అనేది ఒక లాజిక్. ఇది సెకండ్ పాయింట్ అండి. ఇది ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే ఇప్పుడు కంప్యూటర్లో ఫంక్షనల్ యూనిట్స్ ఏంటి అంటే మనం జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయండి. ఒకటి ఫస్ట్ మనం దీన్ని ఇన్పుట్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఇన్పుట్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ ఎన్విరాన్మెంట్స్. ఇవి 3 కేటగిరీస్ని మనం ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటారు. ఎప్పుడైనా అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి అక్కడ. ఓకే, ఒకటి ఇన్పుట్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ అవుట్పుట్ ఎన్విరాన్మెంట్. ఇవి 3 పాయింట్స్. ఇన్పుట్ ఎన్విరాన్మెంట్, అవుట్పుట్ ఎన్విరాన్మెంట్, ప్రాసెసింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ప్రాసెసింగ్ ఎన్విరాన్మెంట్, వీటిని ఫంక్షనల్ యూనిట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇన్పుట్ ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్ ఇన్పుట్ ఎన్విరాన్మెంట్స్. సో ఇన్పుట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైస్ అని దేన్ని అంటారు, అసలు ఇన్పుట్ అంటే ఏంటి, ఓకే, ఇన్పుట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి, ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ చాలా డెప్త్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ ఎన్విరాన్మెంట్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటిది అని అంటే ఒకవేళ క్వశ్చన్ వాట్ ఈజ్ ఇన్పుట్ అనొచ్చు. సో ఇక్కడ ఇన్పుట్ అంటే నోట్ చేసుకోండి. వాట్ ఈజ్ ఇన్పుట్, మనకి ఇన్పుట్ అంటే ఏంటి అంటాడు జనరల్గా. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసే ఏ బిట్ అయినా కూడా కాంపిటేటివ్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అంటే ఇప్పుడు ఈ సిలబస్ ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ అనే కాదు, రేపు మీరు ఏ ఎగ్జామ్ రాసినా అక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఎక్కడైతే ఉంటుందో అన్ని ఎగ్జామ్స్కి ఇప్పుడు ఈ నోట్స్ సరిపోతుంది. రైట్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అని ఎక్కడైతే ఉంటుందో మనకి ఈ టాపికే ఉంటుంది. ఇవే ఉంటాయి ఎక్కడ పోయినా క్వశ్చన్స్. ఓకే, ఒక్కసారి మనం ప్రిపేర్ అయి పెట్టుకున్నామంటే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మన టాపిక్ ఏంటి, ఇన్పుట్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు ఇన్పుట్లో ఉన్నాం. ఇన్పుట్ అనగానేమి అంటాడు, వాట్ ఈజ్ ఇన్పుట్ అంటాడు. ఇప్పుడు ఇన్పుట్ అనగానేమి అంటే జనరల్గా వాట్ ఈజ్ ఇన్పుట్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఇన్పుట్ అంటే ఏమై ఉంటుంది జనరల్గా థింక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లా అంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో థింక్ చేయాలి మనకు ఆన్సర్ వచ్చేటట్టు. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వాట్ ఈజ్ ఇన్పుట్ అన్నప్పుడు మీరు ఆన్సర్ ఇచ్చేసి ఏంటి అంటే ఏ డాటా విచ్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్. అంటే మనం సిస్టమ్కి ఇచ్చే డాటా ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్పుట్ అంటాం. డాటాని ఇన్పుట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఏ డాటా విచ్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్. సో విచ్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్, ఏ డాటా విచ్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్ అన్నట్టు. ఓకే, దీన్ని మనం ఇన్పుట్ కింద కన్సిడర్ చేస్తాం. ఏ డాటా విచ్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ అన్నట్టు. సిస్టమ్కి ఇచ్చే డాటాని మనం ఏమంటాం, ఇన్పుట్ అంటాం. అంతే. ఒకవేళ మరీ తెలుగు ఏమైనా ప్రాబ్లం అయితే చూసుకోండి. అట్లా సిస్టమ్కి ఇచ్చే డాటాని ఇన్పుట్ అంటారు. రైట్, ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని సందర్భాల్లో మనకు బిట్ ఎట్లా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే డాటా అనగానేమి అంటాడు, వాట్ ఈజ్ డాటా అంటాడు. సో డాటా అనగానేమి అనొచ్చు, లేదంటే వాట్ ఈజ్ డాటా అనొచ్చు. ఇప్పుడు వాట్ ఈజ్ డాటా అన్నప్పుడు మీరు ఆన్సర్ ఏం తీసుకోవాలి అని అంటే ఇది గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అంటారు. గ్రూప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ RAWFACTS రా ఫ్యాక్ట్స్. గ్రూప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అనొచ్చు, లేదు అంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అనొచ్చు, లేదు అని అంటే కాంబినేషన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అనొచ్చు. కాంబినేషన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, గ్రూప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అనొచ్చు, కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అనొచ్చు, కాంబినేషన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అనొచ్చు. అంటే మనకి బిట్ ఎట్లయినా ఉండొచ్చు, అభ్యర్థులు కొద్దిగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అది కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, గ్రూప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, కాంబినేషన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. దీన్ని మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు, సీక్వెన్స్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, సీక్వెన్స్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. మరి ఇవి అన్నీ ఇచ్చి ఆల్ ఆఫ్ ద ఎబో పైవన్నీ అని కూడా ఇవ్వచ్చు అండి ఆన్సర్. ఓకేనా? సో మరి అట్లా జాగ్రత్తగా ఉంటుంది, అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది, కొద్దిగా ఎలాబరేట్ చేస్తూ ఉండాలి. బిట్ ఎప్పుడైనా కూడా ఇగో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇక మనం ఇట్లా ఎలాబరేట్ అవ్వకుండా వస్తాం అట్లా. ఇప్పుడు చూడండి, ఇన్పుట్ అంటే ఏంటి, మనం సిస్టమ్కి ఇచ్చే డాటా ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్పుట్ అన్నాం. మళ్ళీ డాటా అంటే ఏంటి అంటే మనం గ్రూప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అన్నాం. మళ్ళీ క్వశ్చన్ ఇటు వచ్చేస్తుంది, రా ఫ్యాక్ట్ అనగానేమి అంటాడు. రా ఫ్యాక్ట్ అనగానేమి, ఈ క్రింది వాటిలో రా ఫ్యాక్ట్ని సూచించేది ఏంది అనొచ్చు. రా ఫ్యాక్ట్ అనగానేమి అనొచ్చు. సో వాట్ ఈజ్ రా ఫ్యాక్ట్? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ రా ఫ్యాక్ట్? వాట్ ఈజ్ రా ఫ్యాక్ట్? రా ఫ్యాక్ట్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇండివిజువల్ టాస్క్ అన్నట్టు. ఏదైతే ఇండివిజువల్ టాస్క్ ఉంటుందో ఆ ఇండివిజువల్ టాస్క్ని మనం రా ఫ్యాక్ట్ అంటాం. సో బిట్ ఇంపార్టెంట్.
ఇండివిజువల్ రా ఫ్యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇండివిజువల్ రా ఫ్యాక్ట్ని మనం జనరల్గా టాస్క్ కింద కన్సిడర్ చేస్తాం. ఇండివిజువల్ టాస్క్ ఏదైతే ఉంటుందో అది రా ఫ్యాక్ట్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, దీనికి ఉదాహరణ మరి ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటిది? సో ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు తీసుకోవచ్చు, ఒక లెటర్ అయినా ఉండొచ్చు, లేదు ఒక నంబర్ ఉండొచ్చు, నంబర్ లేదు ఒక ఇమేజ్ ఉండొచ్చు, ఏదైనా ఒక ఫోటో రూపకంగా ఉన్నదాన్ని, ఇమేజ్ అంటే ఫోటో కదా, సో ఏదైనా ఫోటో రూపకంగా ఉండొచ్చు, లేదు ఒక సౌండ్ రూపకంగా ఉండొచ్చు, కమా మొదలగునవి అంటే ఎక్సెట్రాస్, కమా ఎక్సెట్రాస్. సో అది ఎట్లయినా ఉండొచ్చు బిట్, దానికి సంబంధించి ఒక లెటర్, ఒక నంబర్, ఒక ఫోటో, ఒక సౌండ్, ఒక ఇమేజ్ మొదలగునవి. సో లెటర్, నంబర్, ఇమేజ్, సౌండ్ మొదలగునవి ఇవన్నీ కలిపితే రా ఫ్యాక్ట్ అవుతుంది. రా ఫ్యాక్ట్స్ అన్నీ కలిపితే డాటా అవుతుంది. ఆ డాటాని మనం సిస్టమ్కి ఇచ్చేదాన్ని ఇన్పుట్ అంటారు. ఇక్కడ 4 బిట్లు వచ్చినాయి. ఓకే, కానీ మనం ఏం చేస్తాం, చాలామంది వాట్ ఈజ్ ఇన్పుట్ చదివి వదిలిపెట్టేస్తారు. ఓకే, లాజిక్ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే డాటాకి ఇచ్చే ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ మెసేజ్. ఓకే, అది మెసేజ్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, డాటా వేరు, బిట్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు మనకు వచ్చింది ఇన్పుట్లో ఉన్నాం. ఇన్పుట్ ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ మనం వాట్ ఈజ్ ఇన్పుట్ అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఇది ఇన్పుట్ డెఫినేషను, ఇది డాటాకి డెఫినేషను, ఇది రా ఫ్యాక్ట్ డెఫినేషను, రా ఫ్యాక్ట్కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇట్లా ఒక సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ అనేది కూడా టాస్క్ అవుతుంది, ఇండివిజువల్ టాస్క్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, హలో అన్నాను. హలో అన్నప్పుడు ఇక్కడ హెచ్ అని వస్తుంది. ఇది ఒక రా ఫ్యాక్ట్స్. ఒక లెటర్, ఒక నంబర్. ఇప్పుడు నేను ఒక మొబైల్ నంబర్ రాస్తున్నాను, మొబైల్ నంబర్ ఇట్లా రాశాను, నంబర్స్. సౌండ్, నేను మాట్లాడుతున్నాను, సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను మొత్తం ఉన్నాయి, సౌండ్ ఉంది, లెటర్ ఉంది, ఇమేజ్ ఉంది, ఇవన్నీ కలిపితేనే ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది. అది మీకు అర్థమవుతుంది, అది మీరు రాస్తున్నారు, అది మెసేజ్ అవుతుంది. కంప్యూటర్లో ఇట్లా ఉంటుంది బిట్ అక్కడ. ఓకే, సో అది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లోనే ఇప్పుడు ఇన్పుట్ ఎన్విరాన్మెంట్లోనే సెకండ్ ఒక పాయింట్, ఇన్పుట్ డివైస్ అనగానేమి అంటాడు. వాట్ ఈజ్ ఇన్పుట్ డివైస్ అంటాడు. ఇన్పుట్ డివైస్, ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్ డివైస్ గురించి రాద్దామండి. జనరల్గా ఇన్పుట్ డివైస్ అనగానేమి, రైట్, వాట్ ఈజ్ ఇన్పుట్ డివైస్. ఇప్పుడు ఇన్పుట్ అయిపోయింది, వాట్ ఈజ్ ఇన్పుట్ అనుకున్నాం. ఇన్పుట్కు సంబంధించి మనం రా ఫ్యాక్ట్ అనుకున్నాం, రా ఫ్యాక్ట్ రాసాం, డాటా రాసాం, అయిపోయింది. సో ఇప్పుడు ఇన్పుట్ డివైస్ అంటాడు. మనం ఉన్నది ఏ టాపిక్లో ఉన్నాం, ఇప్పుడు మనం ఇన్పుట్ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నాం, రైట్. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ డివైస్ అనగానేమి అంటాడు. ఇన్పుట్ డివైస్ అనగానేమి అంటే మీరు ఎప్పుడైనా ఆన్సర్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని కాంపోనెంట్ అంటారు. ఇట్ ఈజ్ ఎ కాంపోనెంట్, ఇట్ ఈజ్ ఎ కాంపోనెంట్. లేదు అని అంటే ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ కాంపోనెంట్, ఫిజికల్ కాంపోనెంట్స్, ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ కాంపోనెంట్. తర్వాత లేదు అంటే కొన్ని సందర్భాల్లో దీన్ని హార్డ్వేర్ అని కూడా అంటారండి. హార్డ్వేర్, ఇట్ ఈజ్ ఎ కాంపోనెంట్, ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ కాంపోనెంట్, ఇట్ ఈజ్ ఎ హార్డ్వేర్. ఓకే, అండ్ వన్ మోర్ పాయింట్, వీ కెన్ టచ్ బై హ్యాండ్. సో వీ కెన్ టచ్ బై హ్యాండ్ అంటే మనం ఏదైతే ఇట్లా ముట్టుకుంటామో ఆ ముట్టుకునే పరికరం ఏదైతే ఉంటుందో ఆ పరికరాన్ని మనం ఇన్పుట్ డివైస్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే క్వశ్చన్ పేపర్లో అట్లా ఇవ్వచ్చు కూడా. ఈ క్రింది వాటిలో మీరు చేతితో ముట్టుకోగలిగేది ఏంటిది అంటాడు. ఆ చేతితో టచ్ చేసేది ఏంటిది అన్నప్పుడు అక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు ఇక్కడ, అది మళ్ళీ మనకు వస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ డివైజెస్ ఎగ్జాంపుల్స్ రాసిన దాంట్లో వస్తుంది. మనం ఫస్ట్ వాట్ ఈజ్ ఇన్పుట్ రాసాం, ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి రాస్తున్నాం. ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి అంటే దీన్ని కాంపోనెంట్ అంటారు, హార్డ్వేర్ అవుతుంది. వీ కెన్ టచ్ బై హ్యాండ్ అన్నాడు, చేతితో ముట్టుకునేది. ఓకే, తర్వాత ఫిజికల్ కాంపోనెంట్ అనొచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్, కొన్ని సందర్భాలలో దీన్ని ఇన్పుట్ రిసోర్స్ అని కూడా అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ రిసోర్స్, ఇన్పుట్ రిసోర్స్ అంటాడు. చూడండి మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయి, ఒక్కొక్క దానికి మీరు మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అభ్యర్థులు మల్టిపుల్ ఆన్సర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. మల్టిపుల్ ఆన్సర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటే దాని మీద ఎప్పుడు కూడా మనం డిపెండ్ అవ్వద్దండి, ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఇది ఇన్పుట్ రిసోర్స్. ఇన్పుట్ రిసోర్స్ క్లియర్. కాంపోనెంట్, ఫిజికల్ కాంపోనెంట్, హార్డ్వేర్, వీ కెన్ టచ్ బై హ్యాండ్. సో ఇది పాయింట్. ఇన్పుట్ క్లోజ్, ఇన్పుట్ డివైస్ క్లోజ్. తర్వాత ఇన్పుట్ పరికరాలు కావాలి కదా మరి. ఇప్పుడు ఇన్పుట్ డివైజెస్ ఏమేమి ఉన్నాయో రాద్దాం ఒకసారి. ఓకే, ఇవన్నిట్లో ఇప్పటికే మనకు 10 బిట్స్ ఉన్నాయి అందులో. మీరు ఏం చేయాలంటే ఆ నోట్స్ ఉంది కదా,
మీరు అయిపోయిన తర్వాత దాన్ని రీకాల్ చేస్తూ ఉండాలి. డివైస్ అంటే ఏం ఆన్సర్ ఇవ్వాలి, కాంపోనెంట్ అంటే ఏం ఆన్సర్ ఇవ్వాలి, హార్డ్వేర్ అంటే ఆన్సర్ ఏంటిది. సో ఇట్లా మీరు దాన్ని అంతా రివిజన్ చేసుకుంటూ ఎవ్రీ టాపిక్ని ఇట్లా మెయింటైన్ చేసి సో కొన్ని మనం ఇట్లాంటివి చదువుకుంటూ వెళ్తే మీకు ఈజీ అయిపోతుంది ఎగ్జామ్. సో అట్లా ఇప్పుడు చూడండి ఇక నెక్స్ట్కి వెళ్ళిపోదాం. మరి ఇన్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉండొచ్చు. సో ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్స్. ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్స్ అంటే మనం చాలామంది కీబోర్డ్ ఇట్లాంటివి అవన్నీ రాస్తాం. సో అవే రాసేయండి. చెప్తాను ఇక్కడ కొన్ని చాలా డిఫరెంట్గా వస్తాయి. ఈ టర్మ్స్ కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకటి కీబోర్డ్ అండి, కీబోర్డ్. తర్వాత నెక్స్ట్ మౌస్, జాయ్స్టిక్, నెక్స్ట్ స్కానర్, ఇది స్కానర్. నెక్స్ట్ సెన్సార్ డివైస్ పరికరాలు. ఈ సెన్సార్ డివైజెస్నే కొన్ని సందర్భాలలో ఐఓటీస్ అంటారు. మీరు బయట అబ్జర్వ్ చేసి ఉంటారు, ఐఓటీస్ అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు వాటిని. సెన్సార్ డివైజెస్, స్కానర్, జాయ్స్టిక్, మౌస్, కీబోర్డ్ ఇంప్లిమెంటేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లోనే టచ్ స్క్రీన్స్, టచ్ ప్యాడ్స్ ఉంటాయి కదా. సో టచ్ ప్యాడ్ అనొచ్చు, లేదంటే దీన్ని టచ్ స్క్రీన్ అనొచ్చు. టచ్ స్క్రీన్స్, ఐదర్ టచ్ ప్యాడ్స్ ఆర్ టచ్ స్క్రీన్ ఇంప్లిమెంటేషన్, టచ్ ప్యాడ్ అనొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లోనే ఇంకొక పాయింట్ మనకి ఓఎంఆర్, ఓసిఆర్, ఐసిఆర్, నెక్స్ట్ ఎంఐసిఆర్. సో ఇట్లా మనకి ఇన్పుట్ డివైజెస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇయర్ ఫోన్స్ కూడా ఉంటాయి. ఇయర్ ఫోన్ ఈజ్ ఆల్సో మనం మాట్లాడతాం కదా, ఇన్పుట్ డివైస్, దట్ ఈస్ ఇయర్ ఫోన్స్ అనేది కూడా ఇక్కడ సెన్సార్లో వస్తాయి. ఒకవేళ ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో, సపరేట్ ఇయర్ ఫోన్ అని కూడా మెన్షన్ చేయొచ్చు, ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం ఏదైతే ఇయర్ ఫోన్స్ ఉంటాయో మనం మాట్లాడుతున్నప్పుడు ఫోన్ స్పీకర్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇన్పుట్ డివైజే. ఇక్కడ మాట్లాడుతున్నాం ఇన్పుట్ డివైస్. సో అక్కడికి వెళ్ళిపోతుంది అది వాయిస్. సో అట్లా ఇన్పుట్ డివైస్ అలొకేషన్స్. ఇప్పుడు ఇది ఇయర్ ఫోన్ అవుతుంది, రైట్. సో అట్లా వాటి రిలేటెడ్ ఇవి మనకి ఎగ్జాంపుల్స్. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంది అని అంటే కొద్దిగా స్టాండర్డ్గా అంటే ఫండమెంటల్స్లో ఇక్కడి వరకు మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడి వరకు. సో కొద్దిగా అట్లీస్ట్ ఇవి గుర్తున్నా కూడా రేపు అక్కడ మనం ఆన్సర్ చేసేటట్టు ఉంటుంది. ఓకే, కానీ అంత బేసిక్గా ఉండకపోవచ్చు క్వశ్చన్ పేపర్. ఈ క్రింది వాటిలో ఇన్పుట్ డివైస్ ఏది అనేది అంత ప్రైమరీ క్వశ్చన్ ఉండకపోవచ్చు. కాకపోతే మనం డిస్కస్ చేస్తాం దానికి సంబంధించి. ఓకే, ఇప్పుడు ఇది రాసాం అయిపోయింది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఎట్లుంటుంది చూడండి. ఇప్పుడు చాలా మనం బయట కూడా చాలామంది ఎట్లా అంటే ఇన్పుట్ డివైస్ అంటే డెఫినేషన్ చదివి ఎగ్జాంపుల్స్ రాస్తారు, అక్కడికి బిట్ అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు చూడండి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ ఏది అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్ అంటాడు. ఇన్ని ఇన్పుట్ డివైజులు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ ఏది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రాసే పాయింట్స్ కీబోర్డ్కి సంబంధించిన పాయింట్స్ నేను రాస్తున్నాను. కీబోర్డ్లో మనకు గుర్తుండాల్సిన పాయింట్స్ ఏంటంటే కాంపిటేటివ్ లెవెల్లో. సో ఇట్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్. దీన్ని మనం స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ కీబోర్డ్ అనే దానికి అట్లా ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ వెళ్ళిపోతుంది మళ్ళీ. ఓకే, మనకు ఓన్లీ ఇన్పుట్ ఎన్విరాన్మెంట్లోనే ఒక 20 క్వశ్చన్లు వస్తాయి మీకు, రైట్. ఇప్పుడు మనం రాసే టాపిక్ కీబోర్డ్కు ఫస్ట్ టాపిక్ ఫంక్షనల్ యూనిట్స్. దాంట్లో 3 కేటగిరీస్. ఇన్పుట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, ఇన్పుట్ అయిపోయింది. ఇన్పుట్ డివైస్ అంటే ఏంటిదైంది, ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్స్ రాసాం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ రాస్తున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ డిస్కస్ చేసేది కీబోర్డ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. కీబోర్డ్ని దీన్ని ఏంటి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ అంటాం. తర్వాత కీబోర్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ఫా న్యూమరికల్ లెటర్ ప్యాడ్, ఆల్ఫా న్యూమరికల్. సో ఆల్ఫా న్యూమరికల్ లెటర్ ప్యాడ్. సో లెటర్ కీస్ ఆర్ లెటర్ ప్యాడ్. లెటర్ కీస్ అనొచ్చు, లేదు అంటే లెటర్ ప్యాడ్ అనొచ్చు. నేను ఇక్కడ లెటర్ ప్యాడ్ అని ఎందుకన్నాను అని అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో టచ్ స్క్రీన్ వస్తుంది. టచ్ స్క్రీన్ వచ్చినప్పుడు అందులో లెటర్స్ నంబర్స్ ఒక కీప్యాడ్ వస్తుంది. అట్లా దాన్ని ఇట్లా తీసుకోవాలి. ఆల్ఫా న్యూమరికల్ కీప్యాడ్ అనొచ్చు, ఆల్ఫా న్యూమరికల్ కీస్ అనొచ్చు. మనం ఏదైనా నార్మల్ కీబోర్డ్ యూజ్ చేస్తున్నాం అంటే ఆల్ఫా న్యూమరికల్ కీస్ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తాం, ఆల్ఫా న్యూమరికల్ కీప్యాడ్ ఉంటుంది, కీప్యాడ్ డిక్లరేషన్స్ వాటికి సంబంధించి. ఓకే, సో ఇది ఒక పాయింట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ కంటైన్స్ షార్ట్ కట్ కీస్. ఇట్ కంటైన్స్ షార్ట్ కట్ కీస్ అంటే దాంట్లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు మనల్ని, ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో షార్ట్ కట్స్ని యూజ్ చేయడానికి ఉపయోగించే పరికరం ఏంటి అంటాడు. మరి అది ఈ క్రింది వాటిలో షార్ట్ కట్స్ని ఉపయోగించే పరికరం ఏంటిది అని అంటే కీబోర్డ్ అని రాయాలి. ఇట్ కంటైన్స్ ఏ షార్ట్ కట్స్.
ఓకే, ఈ 3 పాయింట్స్ దీంట్లో ఇంపార్టెంట్. మన కీబోర్డ్లో గుర్తుండాల్సిన పాయింట్స్ ఇవి. తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటంటే కీబోర్డ్లో ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేసే కీబోర్డ్ టెక్నాలజీ ఏంటి అంటాడు. ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేసే కీబోర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఏ టెక్నాలజీ అంటారు అంటే మీరు స్మార్ట్ ఫోన్లో యూజ్ చేసిన, నార్మల్ కంప్యూటర్లో యూజ్ చేసిన, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మనకు కీబోర్డ్ మీద లెటర్స్ 3 రోస్లో వస్తాయి. ఫస్ట్ రో, సెకండ్ రో, త్రీ రోస్లో ఉంటుంది. మనకు ఫస్ట్ రోలో ఉన్న లెటర్స్ ఎప్పుడైనా ఎట్లా ఉంటాయి అంటే QWERTYUIOP అని ఫస్ట్ రోలో వస్తాయి లెటర్స్. ఇప్పుడు మీ మొబైల్లో చూసినా కనిపిస్తాయి. తర్వాత లాస్ట్ రో వచ్చేసి ఏంటి అంటే ZXCVBNM అని వస్తుంది. ZXCVBNM అని లాస్ట్ రోలో వస్తుంది. తర్వాత మిడిల్ రో వచ్చేసి ASDF అని ఇట్లా సీక్వెన్స్ స్టార్ట్ అవ్వకుండా వెళ్తా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేసే కీబోర్డ్ టెక్నాలజీ ఏంటి అని అంటే ఫస్ట్ 6 లెటర్స్ ఏంటి, దీన్ని క్వార్టీ అంటారు. క్వార్టీ. నా ఆన్సర్ ఈజ్ క్వార్టీ. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ నోట్. నోట్లో అంటే నోటులో రాయండి. నోటులో ప్రస్తుతం మనం యూజ్ చేసే కీబోర్డ్ టెక్నాలజీ అంటే నవేడేస్ వీఆర్ యూజింగ్ క్వార్టీ టెక్నాలజీ. ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి అని అంటే క్వార్టీ టెక్నాలజీ అన్నట్టు. QWERTY క్వార్టీ టెక్నాలజీ. క్వార్టీ టెక్నాలజీ అనేది ఇప్పుడు మనం ప్రస్తుతం దీనికి సంబంధించి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ బిట్ ఇంపార్టెంట్. అక్కడ క్వార్టీ టెక్నాలజీ అనే బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఎన్ని క్వశ్చన్స్ ఇట్లా ఎలాబరేట్ అవ్వకుండా వస్తున్నాయో అంటే మనం కాంపిటేటివ్లో చదవాల్సిన స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లా ఎలాబరేట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి కీబోర్డ్ అయిపోయింది. ఇవన్నీ అయిపోతే అప్పుడు ఇన్పుట్ ఎన్విరాన్మెంట్ అయిపోయినట్టు. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఎన్విరాన్మెంట్కి వస్తాం. ఎవ్రీ బిట్ ఇంపార్టెంట్. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ రేపు మన లైఫ్ స్టైల్కి అది ఒక మెట్టులాగా వెళ్ళిపోతుంది. ఇట్లా అన్నీ చదివిన క్యాండిడేటే ఎగ్జామ్లో సక్సెస్ అవుతాడు. ఓకే, లేకుంటే ఏమవుతుందంటే నేను కూడా చదివినా కానీ నాకు సర్వీస్ రాలేదు అని మనం ఇంకొకరికి చెప్పాల్సి వస్తుంది. రైట్, లాజిక్ అర్థమవుతుందా? ఇగో చదివే స్టైల్ ఇది. ఇట్లా మీకు ఏ బుక్లో కూడా ఇప్పుడు బయట దొరకదు. సాయంత్రం చూడండి కాకపోతే. రైట్, ఇప్పుడు మనకి కీబోర్డ్ కంప్లీట్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మళ్ళీ? ఇప్పుడు నేను మౌస్కి వెళ్దాం. ఇప్పుడు కొందరికి డౌట్ వస్తుంది, వామ్మో ఏం సార్ కంప్యూటర్ ఫండమెంటల్ అంటే మీరు ఏందో చెప్పుకుంటూ పోతాను అని. గివన్ ఇక్కడ నేను ఏదో తొందర అయిపోతుంది అనుకున్నా, ఇది మొత్తం కంప్యూటర్ ఈజీగా ఉంటుంది కాబట్టి 4 చాప్టర్లే ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు మౌస్ తప్పదు, మనం చదవాల్సిందే. రైట్, ఇప్పుడు మౌస్ అంటాం. మౌస్కి ఒక వర్డ్ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. మౌస్కి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అని అంటే సెకండరీ, అంటే మనకు సెకండ్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ ఏంటి అంటాడు. ఇక మళ్ళీ థర్డ్ ఫోర్త్ ఏం అడిగాడు, బిట్ గుర్తుపెట్టుకోండి అక్కడ. రైట్, సెకండ్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్. సెకండ్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ అంటే ఇక్కడ మనం చేయాల్సిన ఆన్సర్ ఏంటిది? మౌస్. ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ ఇస్ ద మౌస్. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే మౌస్కి బటన్స్ ఉంటాయి. బటన్స్ మీద లాజిక్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు మీరు మౌస్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇట్లా 3 వస్తాయి. మధ్యలో స్క్రాల్ బటన్ ఉంటుంది. సో ఇది లెఫ్ట్ బటన్, ఇది లెఫ్ట్ బటన్. సో ఇది రైట్ బటన్ ఉంటుంది. ఇది మధ్యలో స్క్రాల్ ఉంటుంది, స్క్రాల్ ఇట్లా మనం స్క్రాల్ చేయడానికి. రైట్, ఇప్పుడు వీటి ఫంక్షనాలిటీస్ అడుగుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ లెఫ్ట్ బటన్ ఆన్ ఏ మౌస్ అంటాడు. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్ క్లిక్డ్ ఆన్ లెఫ్ట్ బటన్. మీరు ఒకవేళ లెఫ్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ క్రింది వాటిలో ఏమి జరుగుతుంది అంటాడు. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్ క్లిక్డ్ ఆన్ ద లెఫ్ట్ బటన్ ఆన్ ఏ మౌస్. What happens when you are clicked on a right button of a mouse? What happens if you are using a scroll button? Okay, itlanti questions aduguతారు. What is the primary functionality of the mouse? The primary functionality of a mouse ఏంటి అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ మౌస్కి ప్రైమరీ ఫంక్షనాలిటీ ఉంటుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మౌస్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి టు మూవ్ ద కర్సర్ అరౌండ్ ద స్క్రీన్. సో అరౌండ్ ద స్క్రీన్ కాంపిటేటివ్లో ప్రతి బిట్ని కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ బిట్ కూడా అంత ఈజీగా తీసుకోవద్దు. ఓకే, టు మూవ్ ద కర్సర్ అరౌండ్ ద స్క్రీన్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు. మీ కాంపిటేటివ్లో క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే ఈ క్రింది వాటిలో ఏ పరికరాన్ని ఉపయోగించి మనం కర్సర్ని స్క్రీన్ మొత్తంలో రొటేట్ చేయడం జరుగుతుంది అంటాడు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఈజ్ యూజ్ టు మూవ్ ద కర్సర్ అరౌండ్ ద స్క్రీన్ ఏరియా అంటాడు. సో అరౌండ్ ద స్క్రీన్ ఏరియా అంటే నౌ ద ఆన్సర్ ఈజ్ మౌస్. 1 point is second standard input device.
ఫస్ట్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ ఇస్ ద కీబోర్డ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి టు మూవ్ ద కర్సర్ అరౌండ్ ద స్క్రీన్, ఇది ప్రైమరీ ఫంక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ మౌస్ అంటాడు. ఈ క్రింది వాటిలో మౌస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటాడు. మౌస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అన్నప్పుడు, లేదు అంటే వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షనాలిటీ ఆర్ బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఎ మౌస్ అన్నప్పుడు, నౌ ద ఆన్సర్ ఈజ్ టు మూవ్ ద కర్సర్ అరౌండ్ ద స్క్రీన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ రేజ్ అయింది. ఈ క్రింది వాటిలో కర్సర్ అనగానేమి అంటాడు. వాట్ ఈజ్ కర్సర్? మన కర్సర్ అంటే తెలుసు, స్మాల్ బ్లింకింగ్ పార్ట్, అట్లా ఉండదు ఆన్సర్. ఇట్ ఈజ్ ఎ స్మాల్ బ్లింకింగ్ పార్ట్ అనే ఆప్షన్ ఇవ్వడు అక్కడ. వాట్ ఈజ్ కర్సర్ అన్నప్పుడు జనరల్గా కర్సర్ అంటే ఏంటిది జనరల్గా? ఓకే, కర్సర్ మనకు ఐడియా ఉంటుంది అందరికీ, కర్సర్ అంటే కర్సర్, ఇట్లా కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుందని. లాజిక్ అబ్జర్వ్ చేయండి. కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మనం క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేస్తాం. కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడనే క్యారెక్టర్స్ డిలీట్ చేస్తాం. కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే స్పేస్ బార్ వస్తుంది, ఒక స్పేస్ ఇన్సర్ట్ చేస్తాం, అక్కడే స్పేస్ డిలీట్ చేస్తాం. కర్సర్ బ్యాక్ అక్కడ నుంచి మనం బ్యాక్ వెళ్ళడానికి యూజ్ చేస్తాం, అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళడానికి యూజ్ చేస్తాం. అంటే వాట్ ఈజ్ కర్సర్ అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ వన్ లొకేషన్ వేర్ వీ కెన్ ఇన్సర్ట్ లెటర్స్, వేర్ వీ కెన్ డిలీట్ లెటర్స్, వీ కెన్ ప్రొవైడ్ ఎ స్పేస్, వీ కెన్ డిలీట్ ఎ స్పేస్, వీ కెన్ మూవ్ టు ద వన్ స్టెప్ బ్యాక్, వీ కెన్ మూవ్ టు ద వన్ స్టెప్ నెక్స్ట్. ఇవన్నీ ఆన్సర్స్. అది వాట్ ఈజ్ కర్సర్ అన్నప్పుడు. ఓకే, మరి ఇవన్నీ గుర్తుంటే ఎగ్జామ్లో గుర్తుండాలి అంతే. ఏది గుర్తు లేకుండా బిట్టు పోయినట్టే కదా మరి అది. ఇప్పుడు కర్సర్ అంటే ఏంటిదంటే, ఇట్ ఈజ్ ఎ ప్లేస్, ఇట్ ఈజ్ ఎ వన్ పర్టికులర్ ప్లేస్. ఓకే, నోట్ చేసుకోండి. ఇట్ ఈజ్ ఎ పర్టికులర్ ప్లేస్, ఇట్ ఈజ్ ఎ పర్టికులర్ ప్లేస్ వేర్ వీ కెన్ ఇన్సర్ట్ లెటర్స్. ఇట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ ఇన్సర్ట్ లెటర్స్, where we can insert letters, comma, delete letters, insert operators, delete operators, insert instructions, delete instructions, insert instructions, delete instructions, comma, insert spaces అంటే blank space రావడం, ఒక space, insert spaces, delete spaces, తర్వాత నెక్స్ట్ move one step to back, move one step to back అంటే ఒక స్టెప్ మనం బ్యాక్కి వెళ్ళడం అన్నట్టు. మూవ్ వన్ స్టెప్ టు బ్యాక్ అనొచ్చు. కొన్ని సందర్భాలలో బ్యాక్ అంటే ఇండైరెక్ట్లీ మూవ్ వన్ స్టెప్ టు ద లెఫ్ట్. మూవ్ వన్ స్టెప్ టు ద లెఫ్ట్ మీన్స్ మూవ్ వన్ స్టెప్ టు ద బ్యాక్. కంప్యూటర్లో అంతే కదా, బ్యాక్ అంటే ఏంటి, వన్ స్టెప్ టు లెఫ్ట్. అక్కడ బ్రాకెట్లో రాసుకోవచ్చు, బ్యాక్ అంటే లెఫ్ట్ సైడ్ అని రాసుకోవచ్చు. ఓకే, అండ్ లెఫ్ట్ సైడ్ అని రాసిన తర్వాత మూవ్ వన్ స్టెప్ టు ఫార్వర్డ్, మూవ్ వన్ స్టెప్ టు ఫార్వర్డ్. కంప్యూటర్లో మూవ్ వన్ స్టెప్ టు ఫార్వర్డ్ అంటే రైట్ సైడ్, మూవ్ వన్ స్టెప్ టు ఫార్వర్డ్ అంటే మీరు అక్కడ చేయాల్సింది ఫార్వర్డ్ ఆన్సర్. ఫార్వర్డ్ రైట్ సేమ్, బ్యాక్వర్డ్ అండ్ లెఫ్ట్ సేమ్. మూవ్ ఫార్వర్డ్, మూవ్ బ్యాక్వర్డ్. సో అదొక పాయింట్. ఇది కర్సర్. ఇక కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకసారి డిస్కమ్లో ఒక బిట్ దేంట్లో ఇచ్చాడు అని అంటే, బిఎస్ఎన్ఎల్ దాంట్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మన టెలికామ్ రిలేటెడ్ దాంట్లో స్మాల్ బ్లింకింగ్ పార్ట్ అని కూడా ఇచ్చాడు ఆప్షన్. మరి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రాసినతో పాటు ఇంకొకటి, ఇట్ ఈజ్ ఏ స్మాల్ బ్లింకింగ్ పార్ట్ ఆన్ ద స్క్రీన్ అంటాడు. స్మాల్ బ్లింకింగ్ పార్ట్ ఆన్ ద స్క్రీన్ అంటే అది ఆన్సర్ ఏమవుతుందండి అప్పుడు, కర్సర్. అట్లా అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద కర్సర్ అంటాడు. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద కర్సర్ అని ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్లో అడిగినట్లయితే, ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం, మౌస్ అనే టాపిక్లో ఉన్నాం, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద కర్సర్. ఒకవేళ మనకి క్వశ్చన్ ఇట్లా అడగొచ్చు అండి, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది కర్సర్. సో ఇప్పుడు మనకు దీని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి, కర్సర్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి అన్నప్పుడు ఇప్పుడు ఆప్షన్స్. ఇప్పుడు చూడండి, స్మాల్ బ్లింకింగ్ పార్ట్స్, ఇట్ ఈస్ ఎ స్మాల్ బ్లింకింగ్ పార్ట్ ఆన్ ద స్క్రీన్ అంటాడు. ఓకే, పార్ట్ ఆన్ ద స్క్రీన్, ఇట్ ఈస్ ఎ స్మాల్ బ్లింకింగ్ పార్ట్ ఆన్ ద స్క్రీన్. తర్వాత బి ఆప్షన్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు ఇన్సర్ట్ లెటర్స్,
ఓకే, ప్లేస్ టు ఇన్సర్ట్ లెటర్స్. నెక్స్ట్ సి ఆప్షన్ బోత్ అంటే పై రెండు. సో డి ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ ద ఎబో అంటే ఏది కాదు అన్నట్టు. ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉంటుంది? ఓకే, బట్ ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ కర్సర్ ఈజ్ డిఫరెంట్, ఫంక్షనాలిటీ ఆఫ్ ద కర్సర్ ఈజ్ డిఫరెంట్. వాట్ ఈజ్ కర్సర్ అని అడిగినప్పుడు కర్సర్ అనగానేమి అని అంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, కర్సర్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు ఇన్సర్ట్ లెటర్. ఓకే, సో లాజిక్ అర్థమవుతుందా? మరి దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. మనల్ని అడిగింది ఫంక్షనాలిటీ ఆఫ్ ఎ కర్సర్ అన్నాడు. ఫంక్షనాలిటీ ఆఫ్ ఎ కర్సర్ అని అంటే నా ఆన్సర్ ఈజ్ బి. వాట్ ఈజ్ కర్సర్ అంటే ఇగో ఇది వస్తుంది. సో ఓకే, మరి ఆ బిట్టును చూసి కొన్ని సందర్భాల్లో ఏం చేయాలంటే ఆప్షన్స్ని చూసి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఆప్షన్స్ని కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుని అప్పుడు మనం ఆన్సర్ చేయాలి. కాంపిటేటివ్లో ఫండమెంటల్సే అని కదా అని ఈజీగా తీసుకోవద్దు. ఒక్కొక్కసారి ఇదే పోతుంది, ఈ ఆన్సరే పోతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈవెన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ క్యాండిడేట్ కూడా వీటికి ఆన్సర్ చేయలేకపోతాడు కొన్ని సందర్భాల్లో. ఓకే,